హై ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్లో ఉన్నటువంటి మనకు ఎస్బీఐ నుంచి మనకు ఒక భారీ నోటిఫికేషన్ రావడం జరిగింది. ఎస్బీఐ అంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మనకు ఖాళీగా ఉన్నటువంటి 7,000కు పైగా పోస్టులు భర్తీ చేస్తూ ఉన్నారన్నమాట. ఈ నోటిఫికేషన్కి ఆంధ్ర అండ్ తెలంగాణ ఉన్నటువంటి మేల్ అండ్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ మీకు ఇంకొక గుడ్ న్యూస్ ఏంటంటే ఎగ్జామ్ అని మనకు తెలుగు లోకల్ లాంగ్వేజ్ అయితే రాయొచ్చు అనమాట. ఏపీ అని తెలంగాణ వాళ్ళకు తెలుగు కాబట్టి తెలుగులో అయితే రాయొచ్చు. అండ్ ఎగ్జామ్ సెంటర్స్ కూడా మనకు ఏపీ వాళ్ళకు ఏపీలోనే, తెలంగాణ వాళ్ళకు తెలంగాణలో ఎగ్జామ్ సెంటర్ కూడా పెట్టడం అయితే జరుగుతూ ఉంది. అండ్ ఈ వీడియోలో వచ్చేసి మీకు పూర్తి డీటెయిల్ చెప్తాను. ఎస్బీఐ నుంచి ఇచ్చినటువంటి ఈ భారీ నోటిఫికేషన్ సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అండ్ సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, ఇంపార్టెంట్ డేట్స్ ఏంటి ప్రతిదీ. అండ్ ఈ వీడియోని ఎవరైతే చూస్తున్నారో నేనే మీకు మొట్టమొదటిగా అప్డేట్ ఇస్తున్నాను అనమాట. ఇంతవరకు ఎవరు కూడా యూట్యూబ్లో అప్డేట్ ఇవ్వలేదు, నేనే ఫస్ట్ టైం ఇస్తున్నాను. అండ్ ఈ రోజు అయితే మీకు నోటీస్ అయితే రావడం అయితే జరిగింది. ఇంకా ఫుల్ నోటిఫికేషన్ కూడా మనకు లింక్ అనేది యాక్టివేట్ అవుతుంది అనమాట ఈ రోజే. అండ్ వీడియో చూసిన ప్రతి ఒక్క స్మాల్ క్వశ్చన్ ఏంటంటే చాలా మంది వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ చేసుకొని వెళ్ళిపోతున్నారు. మీరు ఒక లైక్ చేసి మన ఛానల్ కొద్దిగా బూస్టప్ అవుతాను, ప్రతి ఒక్కరికి లైక్ అయితే చేయండి బ్రదర్. అదేవిధంగా మీకు ఇటువంటి జెన్యూన్ జాబ్ అప్డేట్స్ కూడా కావాలంటే కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే యాక్టివేషన్ అయితే పెట్టుకోండి. వీడియోలో ఉన్న స్మాల్ అప్డేట్, ఎవరైతే ఇంటికనే ఉండే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వాలనుకుంటారో లైక్ ఎస్ఎస్జీడీ కానిస్టేబుల్ కానీ, రైల్వే గ్రూప్ డి కానీ, రైల్వే ఎన్టీపీసీ కానీ, ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ కానీ, అండ్ ఎస్ఎస్జీడీ కానిస్టేబుల్ కానీ, రైల్వే గ్రూప్ డి కానీ, ఇలాంటి కోర్స్ అనేది తక్కువ ప్రైస్గా విత్ 1 year వ్యాలిడిటీ తోటి మన డివైస్ డైరింగ్ యాప్ అయితే కోర్స్ అయితే అందిస్తామున్నాము. అక్కడ మీకు ఫ్రీ డెమో వీడియోస్ కూడా ఉంటాయి. ఫ్రీ డెమో వీడియో చూడండి, మీకు కంటెంట్ అంటే సబ్జెక్ట్ వస్తే కోర్స్ అయితే తీసుకోండి. లింక్ డిస్క్రిప్షన్ మీకు ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. ఇక మనకు మెయిన్గా టాపిక్ పెడితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్లో ఉన్నటువంటి ఎస్బీఐ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి వచ్చినటువంటి అఫీషియల్ ఫుల్ నోటిఫికేషన్ వచ్చేసి ఇది అనమాట. షార్ట్ నోటీస్ వచ్చేసి ఇదే అనమాట. ఈ నోటీస్ కూడా ఎప్పుడు వచ్చిందంటే ఈ రోజే May 19, 2026 మనకు ముంబై నుంచి రావడం జరిగింది. ఇంతవరకు ఎవరు కూడా తెలియదు, నేనే మీకు మొట్టమొదటిగా అప్డేట్ చేస్తున్నాను యూట్యూబ్లోను. కాబట్టి ఇలాంటి ఫాస్ట్ అప్డేట్స్ తెలియాలంటే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే యాక్టివేషన్ పెట్టుకోండి. మీకు ఫర్దర్గా నేను వీడియో చేసిన తర్వాత మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ముందుకు వచ్చేసి మనకు ఇంపార్టెంట్ డేట్స్, డేట్ ఫర్ ఫిల్లింగ్ ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి మనకు May 19, 2026 మనకు ఈ రోజు నుంచి అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది అనమాట. ఈ రోజే నోటీస్ వచ్చింది అండ్ ఈ రోజే నోటిఫికేషన్ వస్తుంది. అండ్ ఈరోజు మార్నింగ్ 10 తర్వాత మనకు అప్లికేషన్ అనేది స్టార్ట్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుందన్నమాట. అండ్ అప్లై లాస్ట్ డేట్ మనకు June 8, 2026 నెక్స్ట్ మంత్ 8వ తేదీ వరకు. అంటే మనకి ఎగ్జాక్ట్గా మనకు అప్లై చేసుకోవడానికి 20 days మాత్రమే టైం అయితే ఇచ్చాడు. ఎవరికైతే ఏజ్ బట్టి క్వాలిఫికేషన్ ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళందరూ కూడా మీ డాక్యుమెంట్స్ అన్నీ కూడా రెడీ చేసుకుని పెట్టుకోండి. వన్స్ అప్లికేషన్ లింక్ అని యాక్టివేట్ అయిన తర్వాత మీరు అప్లై చేసుకునికే స్పీడ్ అవుతుంది అనమాట. అండ్ మీరు అప్లై చేసినటువంటి వెబ్సైట్ లింక్ కూడా కింద ఇక్కడ మనకు మెన్షన్ చేశాడు. sbi.bank.career సెక్షన్లో మీకు పోస్ట్ యువర్ క్వైరీ అని ఉంటుంది. అక్కడ క్లిక్ చేశారంటే మనకు ఈ నోటిఫికేషన్ డీటెయిల్స్ కనిపిస్తాయి. దాన్ని క్లిక్ చేశారంటే అప్లై ఉంటుంది. దాన్ని క్లిక్ చేసుకుని అప్లై చేసుకోండి సింపుల్గా. ముందుగా మనకు అప్లికేషన్ ఫీజు అనమాట. ఈ నోటిఫికేషన్కి ఎవరైతే అప్లై చేద్దామని అనుకుంటారో ఎస్సీ వాళ్ళు కానీ, ఎస్టీ వాళ్ళు కానీ, పీడబ్ల్యూ క్యాండిడేట్ వాళ్ళు కానీ ఎలాంటి అప్లికేషన్ ఫీజు అయితే లేదు, 0 పేమెంట్ అనమాట. ఇక రిమైనింగ్ క్యాండిడేట్ వాళ్ళు ఉంటారు కదా, జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్ వాళ్ళు 300 రూపీస్ మీరు పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. అండ్ ఈ పేమెంట్ కూడా మనకు చాలా తక్కువనే పెట్టడం అయితే జరిగింది అనమాట. రిమైనింగ్ మనకు వేరే పోస్టులకు 500, 700, 800, 1000 అదేవిధంగా మనకు ప్లస్ జిఎస్టీ కూడా యాడ్ చేస్తాడు కాబట్టి దీనికి అంతైతే పెట్టలేదన్నమాట. ముందుకు వచ్చేసి మనకు సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే మనకు సింగిల్ ఎగ్జామ్ మాత్రమే కండక్ట్ అయితే చేస్తారు, సిబిటి ఎగ్జామ్ అనేది. తర్వాత మనకు లోకల్ లాంగ్వేజ్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. మీకు ఆల్రెడీ వీడియో తమ్నెల్లో పెట్టాను కదా, తెలుగు లోకల్ లాంగ్వేజ్ అనేది చదవడము, రాయడం, మాట్లాడడం అయితే వచ్చి ఉండాలి అని. ఇక్కడ మనకు ఆన్లైన్ ఎగ్జామ్ వచ్చేసి మనకి ఏ విధంగా ఉంటుందంటే ఆన్లైన్ ఆబ్జెక్టివ్ టైప్లో క్వశ్చన్లు అయితే వస్తాయి. జనరల్ అండ్ ఫైనాన్స్ అవేర్నెస్ నుంచి 25 క్వశ్చన్లు 25 మార్కులకు. అండ్ ఇంకోటి మనకు సెక్షన్ టైమింగ్ కూడా ఉంటుందన్నమాట. అంటే మనకు 15 నిమిషాలకు ఆ క్వశ్చన్స్ అన్నీ కూడా అటెంప్ట్ అయితే చేసుకోవాలి. నెక్స్ట్ మనకు జనరల్ ఇంగ్లీష్ 25 క్వశ్చన్లు 25 మార్కులు 15 నిమిషాలు టైమింగ్. అండ్ క్వాంటిటివ్ యాప్టిట్యూడ్ 25 క్వశ్చన్లు 25 మార్కులకు 15 నిమిషాలు టైమింగ్. రీజనింగ్ ఎబిలిటీ అండ్ కంప్యూటర్ యాప్టిట్యూడ్ నుంచి 25 క్వశ్చన్లు 25 మార్కులకు 15 నిమిషాలు టైమింగ్. ఓవరాల్ 100 క్వశ్చన్లు వస్తే 100 మార్కులకు 60 నిమిషాలు టైమింగ్. అయితే ఇక్కడ జనరల్ ఇంగ్లీష్ ఒక్కటి ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఎగ్జామ్ అయితే రాయాలి, అది ఇంగ్లీష్ సబ్జెక్ట్ కాబట్టి. ఇక రిమైనింగ్ ఏవైతే ఉన్నాయో జనరల్ అండ్ ఫైనాన్స్ అవేర్నెస్, క్వాంటిటివ్ యాప్టిట్యూడ్, రీజనింగ్ ఎబిలిటీ, కంప్యూటర్ యాప్టిట్యూడ్ అనేది తెలుగు లోకల్ లాంగ్వేజ్లో అయితే మనం ఎగ్జామ్ అయితే రాయొచ్చు. ఇక్కడ మీరు చూసుకుంటే మనకు లిస్ట్ ఆఫ్ మీడియం ఎగ్జామినేషన్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ వాళ్ళకు ఇంగ్లీష్లో కానీ, హిందీలో కానీ, ఉర్దూలో కానీ, తెలుగులో కానీ ఎగ్జామ్ అయితే రాయొచ్చు. అదేవిధంగా 29th తెలంగాణ చూసుకుంటే ఇంగ్లీష్, హిందీ, తెలుగు, ఉర్దూ ఏదో ఒక లాంగ్వేజ్ అయితే మనం ఎగ్జామ్ అయితే రాయొచ్చు. ఇంకోటి మనకు నెగిటివ్ మార్కింగ్ ఉందంటే డెఫినెట్గా నెగిటివ్ మార్కింగ్ అయితే ఉంది బ్రదర్. మనకి ఇవి ఆబ్జెక్టివ్ టైప్లో వస్తుంది కాబట్టి 1/4 అనమాట. 4 తప్పులకు 1 మార్క్ అయితే కట్ అవుతుంది అనమాట. చూసుకొని అయితే అటెంప్ట్ అయితే చేసుకోండి. ఇక నెక్స్ట్ మనకి ఎగ్జామినేషన్ సెంటర్ చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ వరకు చీరాల, గుంటూరు, కడప, కాకినాడ, కర్నూలు, రాజమండ్రి, విశాఖపట్నము, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నము, విజయనగరం అయితే ఉంది. అదేవిధంగా తెలంగాణ వరకు చూసుకుంటే
హైదరాబాదు, కరీంనగర్, ఖమ్మము, వరంగల్ ఇక్కడ మనకి ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే వాళ్ళు మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఇక నెక్స్ట్ ఎగ్జామినేషన్ అయిపోయిన తర్వాత మనకు సిబిటి ఎగ్జామ్ అనేది, తర్వాత మనకు టెస్ట్ ఆఫ్ లోకల్ లాంగ్వేజ్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. దీనిలో వచ్చేసి మనకు మెయిన్గా వచ్చేసిందంటే మీకు తెలుగు లోకల్ లాంగ్వేజ్ అనేది మీరు ఏపీ గురించి అప్లై చేసుకుంటారు కాబట్టి ఏపీలోను తెలుగు లోకల్ లాంగ్వేజ్ మీకు చదవడము, రాయడం, మాట్లాడడం వస్తుందో లేదా చెక్ చేస్తారు. ఒకవేళ మీకు తెలుగు చదవడం వస్తే ఓకే, ఒకవేళ చదవడం కానీ రాయడం కానీ మాట్లాడడం రాకపోతే ఇబ్బంది పడతారు, చూసుకోండి ఒకసారి. ఇక నెక్స్ట్ మనకు వేకెన్సీ డీటెయిల్స్ అయితే మరి ఇక్కడ మనకు ఏపీ వాళ్ళకి సపరేట్గా, తెలంగాణ వాళ్ళకి సపరేట్గా మనకు వేకెన్సీ కూడా డివైడ్ చేస్తారు. ఇక్కడ వచ్చేసి మనకు నేను 2023లో వచ్చినటువంటి నోటిఫికేషన్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఎందుకంటే ప్రజెంట్ నేను వీడియో చేసే టైంకి ఇంకా ఫుల్ నోటిఫికేషన్ అయితే రాలేదు, కాబట్టి మీకు డీటెయిల్స్ ఇవ్వాలి అనే ఉద్దేశం కొద్దీ నేను 2023 నోటిఫికేషన్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాను. ఇక్కడ మీరు చూసుకుంటే ఏపీ వాళ్ళకు 2023లో 390 వేకెన్సీ రిలీజ్ చేశారు. బట్ ప్రజెంట్ వచ్చేసి మనకు ఈ నోటిఫికేషన్ మనకు 7,000 పైగా పోస్టులే కాబట్టి మనకు అప్రాక్సిమేట్లీ ఒక 400 వరకు వేకెన్సీ అయితే రిజర్వ్ చేసే ఛాన్స్ అయితే ఉంటుంది ఏపీ వాళ్ళకు. అండ్ డిస్ట్రిక్ట్ వైజ్గా మనకు కొన్ని పోస్టులు అయితే రిజర్వ్ చేస్తారు. ఇక్కడ మీరు చూసుకోవచ్చు 2023లో ఏ విధంగా ఉందనేది. ఇక నెక్స్ట్ అదేవిధంగా మనకు తెలంగాణ స్టేట్ కూడా సేమ్ అనమాట. తెలంగాణకు ప్రీవియస్ వచ్చేసి మనకు 125 వేకెన్సీ ఉన్నాయి. బట్ ప్రజెంట్ వచ్చేసి ఒక 200+ అయితే మనకు ఛాన్స్ ఉందన్నమాట వేకెన్సీ అనేది మనకు భర్తీ చేయడానికి. అండ్ మనకు స్టేట్ వైజ్ మన డిస్ట్రిక్ట్ వైజ్ కూడా ఉంటుంది, ఒకసారి చెక్ చేసుకోవచ్చు. ఏజ్ లిమిట్ విషయానికి వస్తే కనుక 2023 అయితే ఇక్కడ వాళ్ళు మెన్షన్ చేశారు. బట్ 2026 కట్ ఆఫ్ డేట్ అయితే మెన్షన్ చేస్తారన్నమాట. ఆ డేట్ కౌంట్ చేసుకోండి. మనకు మినిమం ఏజ్ లిమిట్ 20 సంవత్సరాలు అయితే ఉండాలి. మ్యాక్సిమం మనకు 28 ఇయర్స్ ఉన్నటువంటి యూఆర్ ఈడబ్ల్యూఎస్ అప్పులైతే వేసుకోవాలి. ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే కనుక మనకు 33 వరకు ఛాన్స్ ఉంటుంది. ఓబీసీ క్యాండిడేట్ వరకు 31 వరకు ఛాన్స్ అయితే ఉంటుంది, ఎందుకంటే అప్పర్ ఏజ్ లిమిట్ అనేది వాళ్ళకు యూజ్ అవుతుంది కాబట్టి. అయితే మనకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి వచ్చినటువంటి అఫీషియల్ ఫుల్ అయితే షార్ట్ నోటీస్ ఉంది కదా, ఇది వచ్చేసి మనకు ఎంగేజ్మెంట్ అప్రెంటిస్ కింద మనకు ఎస్బీఐ అండర్ అప్రెంటిస్షిప్ యాక్ట్ కింద మనకు భర్తీ చేస్తూ ఉన్నారు. ఈ నోటిఫికేషన్ మనకు అప్రెంటిస్ వేకెన్సీ అనమాట ఇవ్వని కూడా ఓవరాల్ మనకు 7,150 పోస్టులు అంటే అప్రెంటిస్ స్లాట్స్ అయితే భర్తీ చేస్తూ ఉన్నారు. అండ్ ఎవరైతే అప్రెంటిస్గా సెలెక్ట్ అయినటువంటి వాళ్ళకు 1 year వరకు ట్రైనింగ్ అయితే ఉంటుంది. ఎస్బీఐకి సంబంధించిన ట్రైనింగ్ మొత్తం కూడా. ఈ ట్రైనింగ్లో మీకు పర్ మంత్ ఎంత ఇస్తారంటే 15,000 వరకు మీకు స్టేఫ్ని అయితే ఇస్తారన్నమాట. 15,000 ఎవ్రీ మంత్. అండ్ ఈ 1 year తర్వాత మీరు చేసినటువంటి వర్క్ ఏంటి, తర్వాత ఏంటి మీ ప్రాసెస్ అంటే కనుక అప్రెంటిస్షిప్ చేసినటువంటి వాళ్ళకు నెక్స్ట్ అనేది ఎస్బీఐ నుంచి మనకు పర్మనెంట్ ఉద్యోగాలతోటి కొన్ని నోటిఫికేషన్ అయితే వస్తుంటాయి. ఆ నోటిఫికేషన్ మీరు అప్లై చేసుకొని అప్రెంటిస్ చేసినటువంటి వాళ్ళకు కొంచెం ప్రయారిటీ ఇస్తారు. కాబట్టి మీకు యూజ్ఫుల్ ఉంటుందన్నమాట ఈ నోటిఫికేషన్ అనేది. అండ్ ఈ నోటిఫికేషన్కి ఎవరు అప్లై చేసుకోవచ్చు అంటే ఇండియన్ సిటిజన్స్ అయినటువంటి ఆంధ్ర అండ్ తెలంగాణ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. ఆల్ ఓవర్ ఇండియా మొత్తం కూడా, బోత్ మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా. అండ్ మళ్ళీ చెప్తున్నాను, ఈ నోటీస్లో వచ్చేసి మనకు 7,150 అప్రెంటిస్ స్లాట్స్ భర్తీ చేయడానికి నోటిఫికేషన్ అయితే వచ్చింది. మీకు పూర్తి డీటెయిల్ చెప్పాను. మీకు ఇంకేమైనా డౌట్ కింద కామెంట్ అయితే చేయండి. ఇక నెక్స్ట్ మనకు వెరీ ఇంపార్టెంట్ వచ్చేసి మనకు ఎగ్జామినేషన్ ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవాలంటే క్వాలిఫికేషన్ అనమాట. ఇక్కడ మీరు క్వాలిఫికేషన్ చూసుకుంటే బ్రదర్ మనకు 2023 నోటిఫికేషన్ కాబట్టి August 1 కౌంట్ చేశాడు. బట్ 2026కి కట్ ఆఫ్ అనేది చేంజ్ అవుతుంది. అప్లై లాస్ట్ డేట్ కల్లా మీకు క్వాలిఫికేషన్ అయితే ఉండాలి. క్వాలిఫికేషన్ వచ్చేసి గ్రాడ్యుయేట్ ఫ్రమ్ ఎనీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఆర్ ఇన్స్టిట్యూట్ అయితే ఇచ్చాడు. మీరు డిగ్రీ ఏ బ్రాంచ్ చేసినా కూడా, అంటే మీరు ఏది చేసినా కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ బీటెక్ చేసిన వాళ్ళు కూడా అప్లై చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది. అండ్ మళ్ళీ చెప్తున్నాను, ఇవి వచ్చేసి మనకు అప్రెంటిస్ కింద భర్తీ చేస్తున్నటువంటి అప్రెంటిస్ కింద 1 year వరకు మాత్రమే అప్రెంటిస్ ఉంటుంది. తర్వాత మీకు అంటే అప్రెంటిస్ అయిపోయిందంటే మీకు సర్టిఫికేట్ ఇస్తారు అంతే. నెక్స్ట్ మనకు స్టేఫండ్ ఎవ్రీ మంత్ మనకు 15,000 మీకు పర్ మంత్ స్టేఫండ్ తీస్తారన్నమాట. 1 year ట్రైనింగ్ వరకు ప్రతి మంత్. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ మనకు క్లియర్గా మెన్షన్ చేశారు చూడండి. జూనియర్ అసోసియేట్స్ ఏవైతే పోస్టులు పడతాయి కదా వాటిలో మీకు వెయిటేజ్ ఉంటుంది అండ్ రిలాక్సేషన్ అయితే ఉంటుందన్నమాట ఆ రిక్రూట్మెంట్లోనూ. కాబట్టి ఎవరైతే అప్రెంటిస్షిప్ చేస్తారో మీకు చాలా బెనిఫిట్ అయితే ఉంటుంది. కాబట్టి మీరు 80% కూడా మీరు నెగ్లెక్ట్ అయితే చేసుకోవద్దండి. ఎవరైతే బ్యాంకింగ్ సెక్టార్లోనే జాబ్ కొట్టాలి, అది కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్లో ఉన్నటువంటి టాప్ ఎస్బీఐ బ్రాంచ్ అనమాట. అది ఎస్బీఐ అనేది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా టాప్ బ్యాంక్లోనే మీకు జాబ్ చేయాలనుకుంటే ఇలాంటి అప్రెంటిస్ అనేది మీకు వెరీ యూస్ఫుల్ ఉంటుంది. కాబట్టి మిస్ అయితే చేసుకోవద్దండి ఇలాంటి అవకాశాన్ని. జూనియర్ అసోసియేట్ ఏవైతే పోస్టులు పడతాయి కదా అప్పుడు మీకు వెయిటేజ్ అండ్ రిలాక్సేషన్ కూడా ఇస్తామని క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఇక ఫైనల్గా వచ్చేసిన తర్వాత మీకు ఇంకా డౌట్ కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.